మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాయబడి ఉంది. ఈరోజు ఇంతమంది బాప్తిస్మానికి తీర్మానం చేసుకొని ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ బట్టి పరలోకం సంతోషిస్తుంది, మన హృదయాలు కూడా సంతోషిస్తాయి. యేసుక్రీస్తును ఒకడు అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మారడం అనేది చిన్న విషయం కాదండి. ఒక ఆత్మ నిత్యము మండే అగ్నిగుండం నుంచి కాపాడబడుతుంది. అగ్ని ఆరని పురుగు చావని స్థలం నుంచి తప్పించుకుంటుంది ఒక ఆత్మ. అది చిన్న సంగతి కాదు. వీళ్ళ కోసమే కదా, మన కోసమే కదా ప్రభు ప్రాణం పెట్టింది. త్వరగా వచ్చే తల్లి జాయిన్ ఇందులో. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని పొందగోరి అపేక్షించే వాళ్ళు కొంచెం మీ పాత్రలను ఒకసారి చూసుకోండి. లోపంగా ఉన్న వాటిని దిద్దమని దేవుణ్ణి అడగండి. మీరు మారు మనసు పొందాల్సిన విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మారు మనసు పొందండి. నీకు ఇచ్చిన ఒక వాగ్దానం నెరవేర్చడం కాదు, బైబిల్లో ఉన్న వందలాది వేలాది వాగ్దానాలు తప్పక తగిన కాలం ముందు మొత్తం నీ ఎడల నా ఎడల నెరవేరుస్తాడు ఆయన. అవి నెరవేరకుండా అడ్డుపడే అవరోధాలు కొన్ని ఉన్నాయి, వాటిని తొలగించమని దేవుణ్ణి యథార్థంగా అడగండి. నీ దీవెనలన్నీ నావే కదా తండ్రి, నీ ఆశీర్వాదములన్నీ నావే కదా, వాటిని నేను పొందకుండా అడ్డగించేవి ఏవి నాలో ఉన్నాయో వాటిని నాకు బయలుపరచు, నా నుండి వాటిని తొలగించి నన్ను నూతనపరచమని మీరందరూ అడగండి. మీరేమో నా బ్రతుకు పాత్రను కడగండి తండ్రి, నన్ను శుద్ధి చే, నీ రక్తము నా పైన ప్రోక్షించి నన్ను శుద్ధి చేసి నూతన జన్మ అనుభవాన్ని నాకు దయచేయండి. ఈ జీవితం అంతా ఇక నీ కొరకే, నీ చిత్తంలోనే బ్రతుకుతాను. నా పాపాలన్నీ తొలగించండి, క్షమించి నీ పరలోక రాజ్య వారసుడిగా నన్ను చేయి తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా మీదికి పంపు తండ్రి అని మీరు అడగండి. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించుద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, రక్షణ ఎరుగని వారికి, రక్షణ పొందిన వారికి కూడా అవసరమైనటువంటి హెచ్చరికని ఈరోజు అందించాం. మిమ్మల్ని ఆశీర్వదించాలనే నా కోరికే, తప్పకుండా నేను దీవిస్తాను. కానీ దానికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తగిన కాలం ఒకటి ఉంది, ఆ కాలం ప్రకారం నేను కార్యం చేస్తాను. రెండవది, ఆశీర్వాదాలను నీకు ఇవ్వడానికి అడ్డుబండలుగా ఉన్న లక్షణాలు కొన్ని నీలో ఉన్నాయి, నాకు అభ్యంతరకరంగా ఉన్న సంగతులు కొన్ని నీలో ఉన్నాయి. వాటిని నీవు గుర్తించాలి, వాటిని విసర్జించాలి. నువ్వు నూతన పరచబడాలి అనేటువంటి హెచ్చరికలు రక్షణానుభవంలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చావు. వారు వాటిని ఒప్పుకొని సరిచేసుకున్నట్లు వాటిని వారికి బయలుపరచు. ఎవరి పొరపాట్లు వారికి వెల్లడిచ్చే, ఎవరి లోపాలు వారు చూసుకొని దిద్దుకోవడానికి సహాయం చేయి. ఎదుటి వాళ్ళ లోపాలు వెతకడానికి అలవాటు పడిపోయిన మా జీవితాల్లో మా లోపాలు వెతుక్కునే మనసును కోల్పోయాం. క్షమించి సరిచేయండి. మా బ్రతుకుల లోపాలను చూసి చక్కదిద్దుకుని రూపాంతరం చెందే కృప మాకందరికీ దయచేయండి. రెండవదిగా, రక్షణలోనికి వస్తున్నటువంటి ఈ బిడ్డలు, దేవా మమ్మల్ని కడుగు నాయనా, మా పాప దోషములు కడుగు, నీ రక్తముతో శుద్ధి చేయమని అడుగుచుండగా ఈ బిడ్డలందరినీ పేరు పేరునా దీవించి నీ రక్తముతో బిడ్డల్ని కడిగి శుద్ధీకరించి నూతన జన్మ అనుభవంలోనికి బిడ్డల్ని నడిపించు. నిత్య జీవానికి వారసులుగా, వారసురాండ్రుగా బిడ్డల్ని తీర్చిదిద్దు. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును వారికి అనుగ్రహించి బ్రతుకాలము నిన్ను విసర్జించకుండా హత్తుకొని ఉండుటకు సహాయం వచ్చి నిజమైన మారు మనసు వారికి వచ్చున్నట్లు సహాయం వచ్చి స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతుడై నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనం నడిపించునుగాక. మన లోపములన్నిటినీ దిద్ది మన పాత్రలను శుద్ధీకరించి ఈ నూతన సంవత్సర శుభారంభములో నూతన ఆశీర్వాదములతో ప్రభు మనల్ని నింపునుగాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.